పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావంతో పొదుపు చర్యల్లో భాగంగా డిజిటల్ మహానాడుకు టీడీపీ శ్రీకారం చుట్టిందని మంత్రి డోలా బాలవీరాంజనేయ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 1875 క్లస్టర్లలో అంగరంగ వైభవంగా మహానాడు నిర్వహిస్తామన్నారు. మహానాడుకు హాజరయ్యే కార్యకర్తలకు ఆహారం, తాగునీటి వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. లైవ్ టెలికాస్ట్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొంటారన్నారు. మొదటి రోజు ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళి, జెండా ఆవిష్కరణ, సీనియర్ నాయకులకు సన్మానం ఉంటుందన్నారు. డిజిటల్ మహానాడును విజయవంతం చేద్దామని పార్టీ శ్రేణులకు మంత్రి డోలా పిలుపునిచ్చారు. చూడడం జరిగింది. స్టేట్ అదేవిధంగా ఈసారి పశ్చిమాసియా జరిగినటువంటి యుద్ధాలు, దాని యొక్క ఆర్థిక ప్రభావాలు మన దేశంలో ఉండటం, వీటన్నిటి దృష్ట్యా మనం పొదుపు చేయాలి, ఖర్చులు తగ్గించాలి, అవసరమైతే తప్పితే మనం ఏదైనా ముందుకు వెళ్ళకూడదు అనేటువంటి పద్ధతిలో మా పార్టీ జాతీయ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు కింది నుంచి ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం చర్చించి నెల్లూరులో పెట్టాలనుకున్నటువంటి మహానాడుని హైబ్రిడ్ ఐడెంటిటీ మోడ్లో క్లస్టర్ స్థాయిలో నిర్వహించాలని చెప్పేసి జాతీయ అధ్యక్షులు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు పొలిట్ బ్యూరో నిర్ణయం మేరకు అమలు చేయాలని నిర్ణయించారు. ఎండలు ఉన్నాయి, పల్లెటూళ్ళలో బస్ తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మండలాలు పెట్టాలని, కాన్స్టిట్యూన్సీ పెట్టాలని చెప్పారంటే మా పార్టీ ప్రతి ఒక్క క్లస్టర్లో రాష్ట్రంలో 1875 క్లస్టర్లు ఉన్నాయి. 1875 క్లస్టర్లో కూడా ఈ మహానాడు కార్యక్రమం జరగాలి అని చెప్పేసి చెప్పడం, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని, ఎల్ఈడి స్క్రీన్స్ని, అక్కడికి వచ్చేటువంటి నాయకులకు కావాల్సినటువంటి మంచినీళ్ళు, మజ్జిగ, భోజనం ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎక్కడ మహానాడు ఎలా జరుగుతుంది, ఇంతకుముందు మనం మినీ మహానాడు చేసుకున్న మండల స్థాయిలో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా 2 రోజులు కూడా ఈ మహానాడుని పాల్గొంటే జాతీయ పార్టీ కార్యాలయంలో జాతీయ పార్టీ అధ్యక్షులు, ప్రీతియ నాయకులు, ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో యువ నాయకులు, జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ప్రజెన్స్లో, వారి యొక్క మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అవన్నీ కూడా ఇక్కడ లైవ్ టెలికాస్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి కార్యకర్తలతో నేరుగా మాట్లాడే పరిస్థితిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల్ని కింద నుంచి పైకి సేకరించి మహానాడులో ఎలాగైతే కార్యకర్తలు, ప్రతినిధులు స్పందిస్తారో అలాగా వీరి యొక్క స్పందనకి తీసుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. నిన్న మా జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ ప్రెసిడెంట్స్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితో కూడా జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవటం, ఈ ఏర్పాట్ల గురించి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కార్యకర్తలకు అందరూ కూడా ఏంటంటే వినూత్నంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా క్లస్టర్ స్థాయిలో జరిగే మహానాడు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొదటి రోజు ఎన్టీఆర్ చిత్రపటానికి, విగ్రహానికి కానీ పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేసి పార్టీ జెండా కార్యక్రమం చేపట్టాలని, అదేవిధంగా 2వ రోజు ఎన్టీఆర్ విగ్రహాలకి పూలమాలలు వేసుకొని మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ అటెండ్ అయ్యి పూర్తి చేయాలని చెప్పేసి చేస్తూ, అదేవిధంగా ఆ క్లస్టర్లో సీనియర్ నాయకులకి సన్మానాలు చేస్తూ, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర్మానాలు కూడా పూర్తి చేసి పంపించాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ, ఈ విజయవంతం చేయాలని రోజు జిల్లా పార్టీ అధ్యక్షులు, కనగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఈ రోజున మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులతోటి, జిల్లా కార్యవర్గ సభ్యులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాల్లో పాల్గొని అన్నింటినీ కూడా పర్యవేక్షించి కేంద్ర పార్టీ కార్యాలయానికి అనుసంధానించుకోవడానికి ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా కూడా దీని ప్రత్యేకమైనటువంటి కోఆర్డినేషన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ, ఇది విజయవంతం చేయడం మీడియా కూడా సహకరించాలని, మీడియా కూడా
ఎందుకంటే మండల స్థాయి కన్నా కింద గ్రామ స్థాయిలో క్లస్టర్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కూడా మీరు మీ రిపోర్టర్స్ ద్వారా కవర్ చేసే విధంగా మీడియా సహకారం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్.